ఐపీఎల్ 2026కి అయితే మనకు ఒక మేజర్ అప్డేట్ అయితే ఇచ్చారు ఈరోజు. సో ఆ మేజర్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి. సో అందుకే టాపిక్ అయితే డివైడ్ చేశాను. టాపిక్ గురించి పోతే టాపిక్ నెంబర్ 1 వెన్యూ. సో ఈసారి అయితే మనం వెన్యూని అయితే ఎక్కర్లేదు, ఫారిన్ కంట్రీస్లో పెట్టడం లేదు. ఫారిన్ కంట్రీస్లో పెడితే ఎక్కువ బడ్జెట్ అవుతుందని మన ఇండియాలో పెట్టేశారు. సో మోస్ట్ లైక్లీ అయితే మన ఇండియాలోని ముంబైలో జరగచ్చు, లేదంటే వేరే స్టేట్లో పెట్టచ్చు. సో కమింగ్ అప్ టాపిక్ నెంబర్ 2 రిటెన్షన్స్. సో ఐపీఎల్ 2026 మినీ ఆప్షన్ రిటెన్షన్స్ అయితే నవంబర్ 15కి డెడ్ లైన్. సో నవంబర్ 15 అన్ని టీమ్స్ రిటెన్షన్ లిస్ట్ అయితే పోస్ట్ చేసేయాలి. పోస్ట్ చేసేయాలంటే మన ఆప్షన్కి అయితే ఈజీగా ఉంటుంది. సో కమింగ్ అప్ టాపిక్ 3 ఆప్షన్ డేట్. సో టాటా ఐపీఎల్ 2026 ఐపీఎల్ ఆప్షన్ అయితే 13 to 15 డిసెంబర్ మధ్యలో ఎక్కడైనా పెట్టచ్చు. సో డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. ఈ 3 డేట్స్లో పెట్టచ్చు అని టాక్, అంతేగాని 3 డేట్స్లో 10 డేస్ 3 డేట్స్లో ఎప్పుడైనా పెట్టచ్చు. టాపిక్ నెంబర్ 4 జడేజా ట్రేడ్ టు సంజు శాంసన్. సో రీసెంట్లీ అయితే ఆర్ఆర్టీసీ ట్రేడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో దాంతో ఆర్ఆర్ అయితే మళ్ళీ సిఎస్కే ఆఫర్ ఇస్తుంది సంజు శాంసన్ తీసుకుని జడేజా మాకు ఇవ్వండి. బట్ సిఎస్కే మేనేజ్మెంట్ అయితే దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో వాళ్ళకైతే ఇష్టం లేదు సంజు శాంసన్ని సిఎస్కే జట్లు తీసుకొని జడేజా నేనండి, ఎందుకంటే అంత ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తాను మన జడేజా. సో అంతే గైస్, ఇదే మన ఐపీఎల్ 2026 వచ్చిన మేజర్ అప్డేట్స్. సో ఇంకేమైనా అప్డేట్స్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను మీకోసం నెక్స్ట్ వీడియో అయినా లేదంటే షార్ట్ అయినా చేస్తాను. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ గైస్. సో అందరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చేయండి. సో ఈ వీడియోకి అయితే 500k లైక్స్ అండ్ 10k వ్యూస్ అయితే చెప్తున్నాను. సో ఈ టార్గెట్ కన్నా మీరు రీచ్ అయితే మీరు అడిగిన కంటెంట్, మీరు చెప్పిన కంటెంట్ కమెంట్ బాక్స్లో చెప్పేసి నేను చేస్తాను. సో గుడ్ బై ఫ్రెండ్స్.